హలో యూయర్స్, వెల్కమ్ టు అశ్ని జ్యువెలరీ యూట్యూబ్ ఛానల్స్. ఈ రోజు అయితే డ్రై ఫ్రూట్స్ పౌడర్, పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ రెసిపీ ఎలా చేశానో మీరు ఒకసారి చూసేయండి. ఫస్ట్ వచ్చేసరికి ఆల్మండ్స్ అండ్ జీడిపప్పునైతే రోస్ట్ అయితే చేసుకొని మీడియం ఏ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా సరే ఫస్ట్ మీరు వచ్చేసరికి మీడియం ఫ్లేమ్లో మాత్రమే రోస్ట్ చేసుకొని, ఎలాంటి నూనె అవసరమే లేదు. ఓకే, ఆల్రెడీ దాంట్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని పల్లీలను కూడా లైట్గా రోస్ట్ అయితే చేసుకోండి. నీకు కనుక పొట్టు కావాలనుకుంటే కనుక పొట్టు తీసేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే పొట్టు అయితే ఉంచాను. నెక్స్ట్ వచ్చేసరికి వీటిని లైట్ ఫ్లేమ్లో రోస్ట్ చేసిన తర్వాత పిస్తా పప్పును కూడా తక్కువగానే తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో కొంచెం సాల్టీ ఫ్లేవర్ ఉన్న పిస్తా పప్పుని బయట మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఎక్కువ సాల్ట్ ఉన్నవి పిల్లలకి పెట్టకూడదు. సో సాల్ట్ ఐటమ్ తగ్గించడం కోసం తక్కువగానే పిస్తా పప్పును తీసుకోండి. మీకు అందుబాటులో కనుక దొరికితే సాల్ట్ ఫ్లేవర్ లేని పిస్తా పప్పును కూడా తీసుకోవచ్చు. వీటన్నిటిని కూల్ డౌన్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని కూల్ డౌన్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే నేను స్వీటీ టేస్ట్ ఫ్లేవర్ ఉండడం కోసం కొన్ని కిస్మిస్లు అయితే తీసుకున్నాను. ఇవి అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. కొంచెం పెద్ద పిల్లలు అయితే స్వీట్ టేస్ట్ ఉంటే ఈజీగా ఇష్టపడతారు కాబట్టి నేను కిస్మిస్లు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మకానా ఫైన్ పౌడర్తో పాటు క్రిస్పీ నేచర్ని కూడా పౌడర్లో వస్తుంది కాబట్టి నేనైతే మకానాను తీసుకున్నాను. మకానా స్మెల్ రాకుండా యాలకులు అయితే తీసుకున్నాను. అండ్ ఆల్సో ఎలాంటి స్టమక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి పిల్లలకి. యాలకులు అండ్ కిస్మిస్లు ఫస్ట్ అయితే పౌడర్గా పెట్టుకోండి. సో అవి ఈజీగా పౌడర్ అయితేనే కనుక మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా మిక్సీ పౌడర్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఎంత విడిగా కావాలనుకుంటే కూడా డ్రై చేసుకోవచ్చు. కావాలంటే అన్ని కలిపేసి మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ కావాలనుకుంటే అండ్ కోర్స్ పౌడర్ కావాలనుకుంటే ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. పిల్లల ఏజ్ని బట్టి కొంచెం కోర్స్ పౌడర్లో చేసుకుని, తక్కువ పిల్లలు అయితే ఫైన్ పౌడర్లో తీసుకోండి. అండ్ మిక్సీ పట్టిన తర్వాత ఖచ్చితంగా కూల్ డౌన్ అయితే చేయండి. ఓకే, ఫ్యాన్ కింద కానీ లేకపోతే కాసేపు ఒక 10 minutes మీరు పక్కన వదిలేసినా కూల్ అవుతుంది. నెక్స్ట్ దీని ఒక బాక్స్లో తీసుకొని స్టోర్ చేసుకోండి. ఇంకా మీకు చీమలు అవి పడతాయని కూడా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. 1 month ఒకసారి చేసి యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.